సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే, సంజయ్ గారు నమస్తే. ఇవాళ మనం చూస్తుంటే గత ఎన్నికల కన్నా ముందు అంటే దాదాపుగా ఒక 1.5 year నుంచి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అటు రేవంత్ రెడ్డి కానివ్వండి, బీజేపీ నాయకులు డైరెక్ట్గా గవర్నర్ స్థాయి వ్యక్తులు కూడా ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత మీ పార్టీ వచ్చిన తర్వాత మొదట క్రియేట్ చేసిన సంచలనం ఏదైనా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారన్న విషయంపై ఇప్పటికే అధికారుల్లో టాప్ బాస్ వరకు మీరు వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది వాళ్ళంటే పాత్రదారులు అందరూ అయిపోయారు, సూత్రధారులు ఎవరనో తెలియాలి. బట్ ఇదే సందర్భంలో ఆ పరిస్థితుల్లో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డైరెక్ట్గా డబ్బులు తరలించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు గత ప్రభుత్వ కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి చాలామంది బాధితుల నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అంటే మేము గతంలో చాలా సందర్భంలో చెప్పినాం సార్, మేము ఫోన్లు ట్యాంపింగ్ జరుగుతున్నాయి అని చెప్తే బీఆర్ఎస్ పార్టీ గాని ఎవరు గాని అప్పుడు అసలు మాకు సంబంధం లేదన్నారు. ఇవాళ తొవ్వే కొద్దీ బయటికి ఎట్లా వస్తున్నాయి అనేది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి కార్యకర్త ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకటి, భారత రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కును కల్పించింది, ఒక స్వేచ్ఛ అనేది. ఆ స్వేచ్ఛాన్నే హరించింది ఇలా కేసీఆర్ ప్రభుత్వం. మరి దానికి మరి ఇలా టిఆర్ఎస్ నాయకులు దానికి ఆన్సర్ ఏం చెప్తారో మరి వాళ్ళు అడగాలి. నేను ఒక్కటి చెప్తున్నా అండి, ఒక స్వేచ్ఛగా మేము ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు ఒక భార్య భర్తల బంధం అనేది చాలా గొప్పది. ఒక భర్త నిజంగా అంత గొప్ప బంధం ఉన్నా కూడా, అంత అనుబంధం ఉన్నా కూడా ఒక భార్య ఫోన్ ఒక భర్త ముట్టుకోవడానికి అక్కడ అవకాశం లేదు. మీకు ఇవన్నీ మనం ఇప్పుడు లేడీస్ అందరం మాట్లాడుకుంటాం కదండి, ఇంకిత జ్ఞానం కూడా కేసీఆర్ కుటుంబానికి లేదా అని నేను ఈ రోజు ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఇలా ఫోన్ ట్యాంపింగ్ వల్ల మేము చెప్పాం కదా సార్, ఎక్కడ ఏం చేసి ఫామ్ హౌస్ లో ఎందుకు కూర్చుండు, ఫామ్ హౌస్ నుంచి పాలన ఎందుకు చేసిండు, మేము ఆ రోజు చెప్పినాం. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు బయటికి రాలేదు, ఒక ఎమ్మెల్యేకి గాని ఒక ఎంపీకి గాని అక్కడ అవకాశం ఇవ్వలేదు, కలవలేదు. ఇవన్నీ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళండి, ఎలా సిఐ ఎస్ఐ దగ్గర నుంచి మొదలు పెడితే డీజీపీ లెవెల్ వరకు మొత్తం ఇవన్నీ ఎంత ఇవాళ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి ఒక్కటి కాదండి. ఇవాళ కేసీఆర్ గారు ఫోన్ ట్యాంపింగ్ చేస్తే ఇలా బిడ్డ ఏమో లిక్కర్ దందా చేసింది, కొడుకేమో భూ దందా చేసిండు, హరీష్ రావు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టులో దాంట్లో 1000 కోట్లు అది చేసిండ్రు. ఇంకొక ఆయన సంతోష్ రావు అన్నట్టు ఆయన ఉన్నాడు. ఇక ఆయన కూడా ఇలా ఒక్కొక్కరు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం మీద. ఇవాళ మేము చెప్పేది కాదమ్మా, ఇవాళ మేము చెప్పేది కాదు సార్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ మేమే తెచ్చినాము, మేమే అది చేసినామని తెలంగాణ ప్రజలందరూ కూడా వీళ్ళని ఏం చేసిండ్రు, ఇవాళ పాపం గుండెలో పెట్టుకొని చూసిండ్రు. ఇవాళ మీ ఇవాళ ఒక్కరు కాదు, నేను ఎక్కువ నేను తక్కువ కాదు అన్నా, నువ్వు ఇట్లా చేయి. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది అంటే ఒకరిద్దరు ట్యాపింగ్ చేస్తే దాన్ని ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూగా మార్చి ప్రస్తుతము ఏవైతే 6 పథకాలకు సంబంధించి 6 గ్యారెంటీలను మీరు అమలు చేయలేని నేపథ్యంలో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది మీ మీద ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చిన ఆరోపణ. ఏమంటారు దాన్ని? సార్ నేను ఒకటి చెప్తున్నాను, 6 గ్యారెంటీలు అనేది మేము ఇచ్చినాము, తెలంగాణ ప్రజలు మేము చెప్పినాము, మమ్మల్ని నమ్మిండ్రు. 6 గ్యారెంటీలతోనే తుక్కుగూడ సభలో ఆ రోజే కేసీఆర్ గారు ఆ రోజు మమ్మల్ని ఎంత ఏలన చేసిండ్రు. కానీ ఇలా తుక్కుగూడ సోనియమ్మ వచ్చి 6 గ్యారెంటీ పథకాలు ప్రవేశపెట్టిన ఆ రోజే మాకు గెలుపు అని మాకు ఆ రోజే తెలుసు. మేము గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మళ్ళీ అదే తుక్కుగూడలో 6వ తారీఖు నాడు మళ్ళీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, మేనిఫెస్టో కూడా అక్కడ ఇప్పుడు నేషనల్ వైడ్ గా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. అది కూడా చూడండి. 6 గ్యారెంటీల గురించి అడిగే నైతిక హక్కు గాని టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. కోరానండి, ప్రతిపక్షంలో ఉన్నారు, మీ ఎమ్మెల్యేలను పోకుండా చూసుకొని మీరు టిఆర్ఎస్ ఖాళీగా మీ గతంలో చెప్పిన ఇదే రాజు న్యూస్ ద్వారా చెప్పిన ఒక 2 కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ దాంట్లో ఉండరు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని నేను మీకు ఆ రోజు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎంపీ ఎలక్షన్ల ఇప్పుడు కూడా చూసుకోండి, ఇవాళ అందరూ మేము వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పుకోవాలండి, వాళ్ళు చేసి గత ప్రభుత్వం అయితే ఇవాళ అంటే కేటీఆర్ మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఒకరిద్దరు దాని కంపల్సరీ ప్రొసీజర్ ప్రకారం జరిగి ఉంటుంది, మిగిలినవన్నీ కేవలము ఆరోపణలు మాత్రమే అనే తరహా ఒక డిస్కషన్. గతంలో ఏం చెప్పారు, మాకేం అవసరము, మాకేం కర్మ, మాకేమది అన్నారు. అంటే ఇవాళన్నీ ఎంక్వైరీ అంత తప్ప సరే ఇదంతా ఇప్పుడు వీళ్ళంతా ఇంతమంది వాళ్ళు ఎందుకు ఆదవుతున్నారు? అరే వీళ్ళు ఇంకా వాపును చూసి బల్బ్ అనుకుంటున్నారు సార్. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కూడా వాళ్ళకి అసలు ఇంకా కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంత జరిగినా కూడా ఏమి జరగలేదు అనేది ఒక సానుభూతి. అంటే మేము గతంలో కూడా చెప్పినాం, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మీద ఉండలేదు. తెలంగాణ ప్రజలు ఒక్కరన్నీ ఇలా కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు ఎవరైనా ఉన్నారండి? అధికారం కోల్పోయిన ఇవాళ సార్
ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత రైతులు గుర్తొచ్చారు కేసీఆర్ కు. అంతకు ముందు రైతులు 3,500 ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మహారాష్ట్ర పోయి ఒక్కొక్క ₹1,00,000 చెక్కులు ఇచ్చొచ్చారు. అప్పుడు తెలంగాణ రైతు కనబడలే. తెలంగాణ పంట దాని మీద డిస్కస్ చేద్దాం. ఒకసారి రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్ ఒక్క నిమిషం. ఇవాళ ఒక పంట బీమా ఇయ్యమంటే కేసీఆర్ గారు ఇవ్వలేదు, రైతు బీమా ఇచ్చిండు. రైతు బీమా అంటే సార్, రైతు వచ్చిన తర్వాత రైతుకు రైతు కుటుంబానికి 5 లక్షలు మీ బొంద మీద కొట్టుకోండి అని చెప్పినట్టు. అదే రైతు బొంద మీద కొట్టుకోవడం కాదు కేసీఆర్. ఇవాళ పంట బీమా ఇస్తే కుటుంబం రైతు బతికి రైతు కుటుంబం చక్కగా ఉంటది, చల్లగా ఉంటది.